హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని వాక్యాలతోటి మీ ముందుకు వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో రోజు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా క్లాస్లో నా పెన్ ఎవరో తీసుకున్నారు. క్లాస్లో నా పెన్ ఎవరో తీసుకున్నారు ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని someone in the class took my pen. someone in the class took my pen అని చెప్తూ ఉంటాము. అదే ఆఫీస్లో ఎవరో నా బ్యాగ్ తీసుకున్నారు. ఆఫీస్లో ఎవరో నా బ్యాగ్ తీసుకున్నారు అని చెప్పాలి అనుకుంటే సేమ్ అలాగే someone in the office took my bag. someone in the office took my bag అని చెప్తూ ఉంటాము. someone అంటే ఎవరో, in the class అంటే క్లాస్లో, took my pen అంటే నా పెన్ తీసుకున్నారు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత చెప్పండి నేను ఎక్కడికి రావాలో, చెప్పండి నేను ఎక్కడికి రావాలో ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని టెల్ మీ వేర్ ఐ షుడ్ కమ్. టెల్ మీ వేర్ ఐ షుడ్ కమ్ అని చెప్తూ ఉంటాము. టెల్ మీ అంటే నాకు చెప్పండి లేదా చెప్పండి అనే అర్థం వస్తుంది. తర్వాత నా వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది. నా వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని యూ హ్యాడ్ టు సఫర్ బికాజ్ ఆఫ్ మీ. యూ హ్యాడ్ టు సఫర్ బికాజ్ ఆఫ్ మీ అని చెప్తూ ఉంటాము. యూ హ్యాడ్ టు సఫర్ అంటే నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది. బికాజ్ ఆఫ్ మీ అంటే నా వల్ల అనే అర్థం వస్తుంది. తర్వాత నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఇలా చెప్పడాన్ని మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ చార్జ్. మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ చార్జ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నేను ఆమెని మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేను. నేను ఆమెని మర్చిపోవాలి అనుకున్నా కూడా మర్చిపోలేను అని చెప్పడాన్ని ఐ కాంట్ ఫర్గెట్ హర్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు. ఐ కాంట్ ఫర్గెట్ హర్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు అని చెప్తూ ఉంటాము. ఐ కాంట్ ఫర్గెట్ హర్ అంటే నేను ఆమెని మర్చిపోలేను. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు అంటే నేను మర్చిపోవాలి అనుకున్నా కూడా, నేను కావాలి అనుకున్నా కూడా మర్చిపోలేను అనే అర్థం వస్తుంది. తర్వాత నాకు అలాంటి స్వార్థపరులు అస్సలు నచ్చరు. నాకు అలాంటి స్వార్థపరులు అస్సలు నచ్చరు ఇలా చెప్పడాన్ని ఐ డోంట్ లైక్ సచ్ సెల్ఫిష్ పీపుల్ అట్ ఆల్. ఐ డోంట్ లైక్ సచ్ సెల్ఫిష్ పీపుల్ అట్ ఆల్ అని చెప్తూ ఉంటాము. ఐ డోంట్ లైక్ అంటే నాకు నచ్చదు లేదా నేను ఇష్టపడను అనే అర్థం వస్తుంది. సచ్ సెల్ఫిష్ పీపుల్ అంటే అలాంటి స్వార్థపరులు, అలాంటి స్వార్థపరులు. అట్ ఆల్ అంటే అస్సలు అనే అర్థం వస్తుంది. తర్వాత ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి ఇలా చెప్పడాన్ని ఎవ్రీవన్ హ్యాస్ ప్రాబ్లమ్స్. ఎవ్రీవన్ హ్యాస్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని కాదు. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని కాదు ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఐ డిడెంట్ యూజ్ టు ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్. ఐ డిడెంట్ యూజ్ టు ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ అని చెప్తూ ఉంటాము. చైల్డ్హుడ్ అంటే చిన్నప్పుడు లేదా చిన్నతనంలో అనే అర్థం వస్తుంది. తర్వాత మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారో ఆమె నా చెల్లి. మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారో ఆమె నా చెల్లి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ద గర్ల్ హూమ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ మై సిస్టర్. ద గర్ల్ హూమ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ మై సిస్టర్ అని చెప్తూ ఉంటాము. ద గర్ల్ హూమ్ యూఆర్ టాకింగ్ అబౌట్ అంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ అమ్మాయి ఈజ్ మై సిస్టర్ అంటే తను నా చెల్లి అనే అర్థం వస్తుంది. లాస్ట్ వన్ ఈజ్ మనం తల్లిదండ్రులని ఖచ్చితంగా గౌరవించాలి. మనం మన తల్లిదండ్రులని ఖచ్చితంగా గౌరవించాలి ఇలా చెప్పడాన్ని వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అని చెప్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. చిల్ దెన్ బాయ్ బాయ్.